వరుణుడు కరుణించడం లేదు. కరువు రక్కసి కోరలు చాస్తుంది. ఎల్నినో పంజాబ్ విసురుతోంది. నాయకులు మాత్రం పంతాలు వీడటం లేదు. బస్తీ మే సవాల్ అంటూ పౌరుషాలకు వెళ్తున్నారు. తెలంగాణలో నీళ్ల పంచాయతీకి తెరపడటం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాటర్ వార్ కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్టుల క్రెడిట్ ఫైట్ కోసం ఇరు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. అన్నదాతలు మాత్రం ఆగమైపోతున్నారు. తెలుగు రాష్ట్రాలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులైనా వర్షాలు కురవకపోవడంతో కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. అయితే ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎల్నినోపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పగటిపూట సోలార్ విద్యుత్ వినియోగం పెంచి ఆర్థిక భారం తగ్గిస్తామన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రభావం ఎవరెవరి మీద ఉంటుంది, ఏ రంగాలపైన ఉంటుంది, సైంటిస్టులు చెప్పినట్టుగా ఆయా రంగాలపైన ఉంటే వాటి వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులేంటి, ఆ పరిణామాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, మన గ్రామాలు, మన ప్రాంతాలు, వర్షాధారం వల్ల తక్కువ నీటి వనరులు వస్తే ఆ తక్కువ నీటి వనరులతో కూడా మనం పంటలు పండించుకునేటువంటి పంటలు ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలతో మనం నష్టపోకుండా ఆర్థికంగా నిలదొక్కోవచ్చు అనేటువంటి అంశాలను కూడా వారు వివరించారు. వాటి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో పాల్గొనేటువంటి పెద్దలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ సైంటిస్ట్ చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా వరకు లైవ్లో కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల దగ్గర చేర్చడం కోసం వారి ప్రయత్నం కూడా వారు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు, కరువు అంటేనే కాంగ్రెస్ అంటోంది గులాబీ దళం. దేవాదుల నీళ్లేవి, ఎత్తిపోతలు ఎక్కడా అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి ఏపీకి 105 టీఎంసీల నీళ్లు వెళ్లిపోయాంటోంది బీఆర్ఎస్. ప్రభుత్వం 1.9 టీఎంసీలు మాత్రమే ఎత్తిందని రేవంత్కు తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తడంపై లేదంటోంది. దేవాదుల ప్రాజెక్టులో 78 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. 73 మీటర్లు ఉంటే చాలు మోటార్లు నడుస్తాయి. కానీ పంపులు నడిపించడం లేదన్నది బీఆర్ఎస్ వాదన. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను పూర్తి స్థాయిలో నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. జూలై 12న బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే మంత్రులు ఉత్తమ్, బట్టి, పొంగులేటి హెలికాప్టర్లో వెళ్లి హడావుడి చేశారే తప్ప క్షేత్రస్థాయిలో పంపులు ఆన్ చేయడం లేదన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని తన్నీరు మండిపడ్డారు. జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు. 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తస్తుండే. రోజుకు 0.25. రేవంత్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లక్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు, కరెంటు కోతలు, సాగునీటి అవస్థతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 32వ నెల నడుస్తా ఉన్నది. 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాపులో దొరికే యూరియాని కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాపులో ఉండే యూరియాని
మరోవైపు 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన 2.5 కాంగ్రెస్ ప్రజాపాలనపై చర్చకు సిద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆయన గుర్తుకు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు గోదావరిలో పోసారని ఆరోపించారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ పేటెంట్ సర్ పేరిటయ్యేలా మీరు నానా అజాయగేసి పేదవాడి యొక్క ఓటును దొంగిలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కాపాడే ప్రయత్నంలో పేదవాడి ఓటు